హలో అందరూ ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేస్ ఆలపాటి. ఇవాళ ఏంటంటే నేను నా బర్త్డే గ్లో అప్ వీడియో చేస్తున్నాను అనమాట. సో బర్త్డే గ్లో అప్ కి నేను ఒక 3-4 స్టెప్స్ అనుకున్నాను. ఫస్ట్ హెయిర్ కట్, నెక్స్ట్ ఫేస్ మొత్తం డర్మా ప్లేనింగ్ అంటారు కదా, ఫేస్ రేజింగ్ అది చేసుకొని మాయిశ్చరైజ్ చేసుకొని నెయిల్స్ గ్రూమింగ్ సెక్షన్ అన్నమాట. ఇవన్నీ అనుకుంటున్నాను. సో ఫస్ట్ స్టెప్ కింద హెయిర్ కట్ కి వెళ్తున్నాను అనమాట. నా దానికి హెయిర్ నేను చెప్పినట్టు లేయర్స్ అన్ని నేను కట్ చేసేసాను, ఐ మీన్ ట్రిమ్ చేసేసాను గ్రో అవుట్ అయిపోతే. సో ఇప్పుడు మళ్ళీ లేయర్స్ చేయించుకోవడానికి వెళ్తున్నాను అనమాట. సో మన బర్త్డే గ్లో అప్ వీడియో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ started. Everyone, it's my birthday. విచిత్రంగా కనిపిస్తున్నా అనుకోమాకండి. హెయిర్ కట్ చేయించుకుందామని వెళ్ళాను కానీ ఎక్కడ నాకు నచ్చల, వైబ్ రాలేదన్నమాట. సో మనంతటా మనమే ట్రై చేస్తున్నాము. ఎక్కువ మరి డ్రాస్టిక్ చేంజ్ కోసం నేను ట్రై చేయట్లేదు. నార్మల్ మినిమల్ లేయర్స్ ట్రై చేస్తున్నా. ఫేస్ ఫ్రేమింగ్, బ్యాంగ్స్ అను మినిమం లేయర్స్. సో లెట్స్ ట్రై ఇట్. మొత్తం ఇట్లా దువ్వేసుకొని నాట్స్ అన్ని తీసేసుకున్నాను అనమాట. సెంటర్ కి పెట్టేసాను ఇలాగా. దీని వల్ల ఒకసారి దువ్వేసుకున్నాను కదా. నన్ను చూసి మాత్రం మీరు ఎవరు చేయమాకండి. ఇది ఎట్లయితుందో నాకు కూడా తెలీదు. ఏదో కొన్ని వీడియోలు వైరల్ గా ఉన్న వీడియోస్ చూసాను కాబట్టి ఎక్కువ లెంత్ కట్ చేయట్లేదు నేను. దిస్ ఈజ్ ఇనఫ్. ఇంత కట్ చేస్తున్నా. రాస్తా వీటిని ప్రెజెంట్ ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు నా హాఫ్ హెయిర్ తీసుకుంటా అనమాట. మళ్ళీ ఒకసారి ఇది చేసి దీన్ని కూడా జస్ట్ అలా ట్రిమ్ చేస్తాను. ఇంకొక లేయర్ ట్రై చేస్తాం. మీరే చూడండి వెనకాల ఎట్లా కనిపిస్తుందో. నా లెంత్ అయితే పోలేదు కానీ కొద్దిగా బెటర్ డైమెన్షన్ ఉందంట. మరి మా మమ్మీ చెప్తున్నారు. అయిపోయింది హెయిర్ కట్. ఐమ్ లైకింగ్ ఇట్. లేయర్స్ కనిపిస్తుంది, బ్యాంగ్స్ కూడా పర్లేదు, ఓ మాదిరిగా వచ్చినాయి అనమాట. ఒక స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఫేస్ ముందు మంచిగా వాష్ చేసుకొని వచ్చి, మంచిగా హెయిర్ వాష్ చేసుకొని వచ్చి స్టైల్ చేసుకొని కనిపిస్తాను. దాని తర్వాత ఫేస్ ప్యాక్, ఫేస్ రేజింగ్ ఇవన్నీ చేయాలన్నమాట. వస్తా. ఇప్పుడు నేను నా ఫేస్ మొత్తాన్ని ఫస్ట్ రేజర్ చేసుకుంటాను. ముందు క్లీన్ గా ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అనమాట. సో ఫేస్ వాష్ చేసేసుకున్నాను. నేనైతే ఆయిల్ యూజ్ చేస్తున్నాను రేజర్ చేసుకోవడానికి ఫేస్. విష్ మీ లక్. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఇట్. దట్ టు కెమెరా ముందు చేస్తున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మంచిగా రాసేసాను. ఫస్ట్ అప్పర్ లిప్ చేసుకుంటా. ఇదిగోండి, దిస్ ఈస్ ద రేజర్ ఐఎమ్ యూజింగ్. ఇందాక తీసుకొచ్చాను వెళ్ళి. ఒక యాంగిల్లో చేయాలంట, చూసాను వీడియోస్. సో లెట్స్ ట్రై దాట్. ఫస్ట్ అప్పర్ లిప్.
సో ఇట్లా కనిపిస్తుంది నేను షేవ్ చేసుకున్నాక. స్కిన్ అయితే చాలా స్మూత్ గా అయింది. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు ఇది ఇంకాస్త మంచిగా లోపలికి వెళ్ళి ఫేస్ లో ఉన్న డర్ట్ అంతా తీసేస్తుంది బ్రైట్నింగ్ కోసము. చాలా సింపుల్. ఒక స్పూన్ ఆఫ్ శనగపిండి, పాలు, పచ్చిపాలు అనమాట, కొద్దిగా టొమాటో జ్యూస్, హనీ, ఇంతే నేను వేసింది. 4 ఇంగ్రీడియంట్సే. హనీ అనేది మాయిశ్చరైజేషన్ కోసం, టొమాటో జ్యూస్ అంటే కొద్దిగా నలిపేసి వేసేస్తాను అంతే, అదేమో ఫేస్ లో ఉన్న ట్యాన్ తీసేయడానికి. శనగపిండి ఏమో మొత్తం పోర్స్ లోకి వెళ్ళి క్లీన్ చేయడానికి. మిల్క్ అనేది కూడా మాయిశ్చరైజింగ్ ఎఫెక్టే ఉంటది అనమాట, బ్రైట్నింగ్ కోసం అనమాట. సో అది ఇప్పుడు నా గొంతు మీద, ఫేస్ మీద మొత్తం అప్లై చేసుకున్నాక హెడ్ బాత్ చేసి మంచిగా రెడీ అయి కనిపిస్తా అనమాట. ఇది ఆరుతున్నప్పుడు నేను నెయిల్స్ కూడా చేసుకుంటాను, నా నెయిల్స్. సోయా ప్రెసెంట్ నా నెయిల్స్ చేసుకుంటున్నా అనమాట. ఇది ఆరేలోపు నెయిల్స్ చేసేసుకొని వేసేసుకుంటాను. దీని తర్వాత ఒకటేసారి హెడ్ బాత్ చేసి వస్తాను అనమాట. అప్పుడు మీరు నా ఫైనల్ లుక్ చూడొచ్చు. ఎండిపోయింది మొత్తం. ఇప్పుడు నేను స్నానానికి వెళ్తున్నాను. టోటల్ గా రెడీ అయ్యి వచ్చినాక నేను మీకు కనిపిస్తాను. నా నెయిల్స్ కూడా అయిపోయింది అనమాట, అంతా చేసేసుకున్నాను. 2 hands and 2 legs. కంటిన్యూ watching. సో దిస్ ఈజ్ మై గ్లో అప్. హౌ ఈజ్ ఇట్? ఈ డ్రెస్ నేను ఇప్పుడు మీకు చూపించాను, నా ఫేస్ ఒకటి చూపిస్తున్నాను అనమాట. సో దీస్ ఆర్ మై నెయిల్స్. ఇదే నేను చేసుకుంది. స్కిన్ కూడా చాలా అంటే చాలా స్మూత్ అయిపోయింది అనమాట. డెర్మోప్లేనింగ్ అండ్ ఫేస్ ప్యాక్ తోటి ఐఎమ్ లుకింగ్ సో గుడ్. అండ్ హెయిర్ ని కూడా నేను డ్రై చేసేసుకున్నాను. హెయిర్ కూడా ఇట్స్ లుకింగ్ సో గుడ్ అనమాట. వెనకాల చాలా వాల్యూమ్నెస్ గా కనిపిస్తుంది. యప్. సో ఈ అవుట్ఫిట్ డీటెయిల్స్ గురించి దీనికన్నా ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు. సో ఎట్లా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా తీసుకురావాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అనమాట. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.